సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణితుడు మా ప్రియమైన పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒక సాయంకాల సమయాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ఎంతమంది ప్రార్థన టీవీ ఆయన పరిచర్యలో పాల్గొనలు పొందుచు మీ వాక్యాన్ని వినడానికి ఈ సమయంలో సిద్ధంగా ఉన్నారు. ప్రతి వ్యక్తిని మీరు ఆకర్షించి ఆత్మపూర్ణులుగా చేసి పరిశుద్ధాత్మ ద్వారా వారితో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి, అవినాష్, అనూపు, అంకిత, ప్రమీల, యనమలకుదురు గ్రామము, పెనమలూరు మండలము, కృష్ణా జిల్లా. వీరు కీర్తిశేషులు దాసి సురేష్ గారి యొక్క సతీమణి ఉన్నారు. శ్రీ దాసి సురేష్ గారు మున్సిపల్ కార్పొరేషన్లో సుమారు 30 సంవత్సరాలు రికార్డ్ అసిస్టెంట్గా పనిచేసి ఇది 29/11/2021 నందు ప్రభునందు నిద్రించారు. కాబట్టి విడవబడిన వీరి యొక్క మనవాళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు, కుమారులు, భార్య కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థించాలని, బంధువుల కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించుగాక. ఈ దినమున మన అంశము సరిగా నుండుము 20వ భాగాన్ని గురించి మనము ధ్యానించుకుంటున్నాం. గత వారంలో 19వ భాగాన్ని 7వ అధ్యాయంలో ధ్యానించాం. ఈరోజు మనం 8వ అధ్యాయంలోనికి వస్తున్నాం. ఈ 8వ అధ్యాయానికి పెట్టబడిన పేరు క్రియేట్స్ ఏ న్యూ హ్యూమన్ బీయింగ్. క్రీస్తునందు ఒక నూతనమైన వ్యక్తిని దేవుడు సృష్టిస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క అధ్యాయాన్ని 6 భాగములుగా విభజించడం జరిగింది. ఈ పత్రికను పౌలు AD 50 నుండి సుమారు 60 సంవత్సరాల మధ్యకాలంలో రచించాడని, ఈ పత్రిక సొంతగా వ్రాయలేదు కానీ మరి పౌలు చెప్తూ ఉన్నప్పుడు మరి ఇక్కడ తెప్తుళ్ళు అనే వ్యక్తి రాసినట్లుగా మనము చూస్తున్నాము. మరి ఈ భాగమును 8 భాగములుగా ఈ అధ్యాయాన్ని విభజించడం జరిగింది. మొదటి భాగము 8వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. ద ఫ్రీడమ్ ఆఫ్ బిలీవర్స్ ఫ్రమ్ కండమ్నేషన్. విశ్వాసులు శిక్షా విధి నుండి విడిపించబడట. 2వ భాగము 8వ అధ్యాయం 10 నుంచి 17 భాగాలు. దేర్ ప్రివిలేజెస్ యాజ్ బీయింగ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. విశ్వాసులు దేవుని పిల్లలగుట అనే విషయాన్ని తెలియపరుస్తుంది. 3వ భాగము 8వ అధ్యాయము 18 నుంచి 25 వచనాల్లో దేర్ హోప్ఫుల్ ప్రాస్పెక్ట్స్ అండర్ ట్రిబ్యులేషన్స్. శ్రమలో వారికి ఉన్నటువంటి నిరీక్షణ గురించి తెలియజేస్తుంది. అలాగే 8వ అధ్యాయం 26-27 వచనాలు దేర్ అసిస్టెన్స్ ఫ్రమ్ ద స్పిరిట్ ఇన్ ప్రేయర్. ఆత్మ వారికి ప్రార్థనలో సహాయం చేయించున్నాడు. అలాగే 8వ అధ్యాయము 28 నుంచి 31 వచనాలు దేర్ ఇంటెన్స్ ఇన్ లవ్. ప్రేమ యందు వారికి గల ఆసక్తిని తెలియజేస్తుంది. 8వ అధ్యాయం 32 నుంచి 39 వరకు దే ఫైండ్ ట్రంప్ త్రూ క్రైస్ట్. క్రీస్తునందు వారికి విజయము ఎలా అనుగ్రహించబడుతుందో లేఖనం తెలియజేస్తుంది. కనుక రోమా పత్రికను పౌలు మరి రోమా పట్టణాన్ని
ఎక్కడ దర్శించాడు అంటే అపోస్తల కార్యము మరి 18వ అధ్యాయం 1-2 వచనాల్లో మనకు ఆ చరిత్ర వ్రాయబడి ఉంది. మరి ఈ విధంగా ఈ పత్రికను మనము నేర్చుకుంటున్నాము. ఇప్పుడు మనము 8వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల వరకు ధ్యానం చేసుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణం నియమం నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినా దాన్ని దేవుడు చేసెను. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. శరీరానుసారులు శరీర విషయములో మీద మనసునుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంచుదురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది. ఎలాగనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడలేదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. దేవుని ఆత్మ మీలో నివసించుచునేలా మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించినలా మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఈ యొక్క భాగము ఇక్కడ పౌలు ద ఫ్రీడమ్ ఆఫ్ బిలీవర్స్ ఫ్రమ్ కండమ్నేషన్. ఫ్రీడమ్ అనేది గ్రీకు పదము. దీనికి ఉన్న అర్థం ఏమిటంటే మరి 100 కోట్ల సంవత్సరాలు పూర్వము అని అర్థం ఇస్తున్నది. అనగా ఇక్కడ విడుదల క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. అంటే ఎవరైతే యేసు క్రీస్తునందుకు వస్తారో వారికి విడుదల కలుగుచున్నది, స్వాతంత్ర్యం కలుగుచున్నది. ఎలాగూ అంటే పాప విషయమై వారు స్వతంత్రులుగా చేయబడుతున్నారు. ఇక వారికి ఏ విధమైనటువంటి శిక్షా విధికి కారణము లేదు. నా మాటలు విని నన్ను పంపిన వారి విశ్వాసం ఉంచువాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని యేసుక్రీస్తు యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలోను అలాగే 5వ అధ్యాయం 36వ వచనంలో ఈ విషయం గురించి మాట్లాడాడు. రెండవదిగా క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణం నియమము నుండి నన్ను విడిపించను. ఇక్కడ పాప మరణముల నియమము ఇది ధర్మశాస్త్రాన్ని సూచిస్తుంది. ద రూల్ ఆఫ్ ది డెత్ అండ్ సిన్. మరి ధర్మశాస్త్రము దేన్ని విధించింది అంటే పాపము మరణము. అయితే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, ద రూల్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ నియమం ఏం చేస్తుంది అంటే మనను పాపము నుండి విడిపిస్తుంది. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసిన. ధర్మశాస్త్రము పాపం అంటే ఏమిటో తెలియజేసింది. ధర్మశాస్త్రము పాపం అనగా ఎట్లుదో మనకు తెలియజేసింది. ధర్మశాస్త్రము ఒక మనుషుణ్ణి పాపములోనే బంధించింది. ధర్మశాస్త్రము వలన మనిషికి విడుదల కలగలేదు. పాపము చేయడము, దానికి తగిన మూల్యం చెల్లించడాన్ని ధర్మశాస్త్రం బోధించింది. కానీ పూర్తిగా ఆ పాపము నుండి ఎలాగ విడిపించబడాలో, ఆ పాపము నుండి ఏ విధంగా విముక్తి చెందాలో, పరిహరించబడాలో ధర్మశాస్త్రము
తెలియపరచలేకపోయింది. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. యేసుక్రీస్తు శిలువలో మరణించడము అనేది ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు అని పౌలు చెప్తున్నాడు. యేసు ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రమును కొట్టివేయటకు నేను రాలేదు కానీ అది సున్నా పొల్లైనను తప్పిపోకుండా దానిని నెరవేర్చుటకే నేను వచ్చి ఉన్నాను. కనుక క్రీస్తు మరణం అనేది లేఖనముల ప్రకారము ఆయన మరణించాడు. అదే 1 కొరింథీ 15వ అధ్యాయము 3వ వచనములో పౌలు అంటాడు, సువార్తకు ఉన్నటువంటి నిర్వచనము, అకార్డింగ్ ద స్క్రిప్చర్స్ జీసస్ డైడ్ అండ్ బరీడ్ అండ్ రోజ్ అగైన్. లేఖనముల ప్రకారము యేసు సిలువ వేయబడెను, సమాధి చేయబడెను, తిరిగి పునరుత్థానుడయ్యను అన్నాడు. ఇది లేఖనముల ప్రకారమే, ధర్మశాస్త్రం యొక్క సంపూర్ణత ప్రకారమే క్రీస్తు సిలువలో మరణించాడు. ఆయన శరీరమునందు పాపములకు శిక్ష విధించబడింది. మన పాపములు ఆయనను సిలువ వేశాయి. మన పాపములను ఆయన నిమిత్తము ఆయన ముఖమును మనకు మరుగు చేశాయి. కనుక మన పాపముల నిమిత్తము క్రీస్తు సిలువలో మరణించాడు అనేది స్పష్టంగా మనకు తెలియపరచబడుతుంది. మన పాపముల నిమిత్తము ఆయన శరీరానికి సిలువలో యేసు దేవుడు ఆయన శరీరమందు శిక్ష విధించాడు. ఆయన మేకులతో కొట్టబడినప్పుడు, ఆయన ముళ్ళ కిరీటముతో మొత్తబడినప్పుడు, ఆయన గాయపరచబడినప్పుడు, ఆయన కాళ్లకు చేతులకు మేకులతో బంధించబడినప్పుడు, కొరడాలతో ఆయన శిక్షించబడినప్పుడు, ఆయన శరీరమునందు మన పాపమునకు శిక్షను దేవుడు విధించాడు. మనకు బదులుగా ఆయన శరీరాన్ని దేవుడు తీసుకున్నాడు. ఎందుకంటే ఆయనకు దేవుడికి కావాల్సింది ఎలాంటి శరీరం కావాలి అంటే పాపము లేని శరీరము. దేవుడు యేసుక్రీస్తున్నాడు, నా యందు పాపము కలదని మీలో ఎవడు స్థాపించును. కనుక క్రీస్తు శరీరములో పాపం ఏమాత్రమునో లేదు. అలాంటి నిర్దోషము నిష్కళంకమునైన శరీరము మాత్రమే దేవుడు కోరుకున్నాడు. ఎందుకో యోహాను అన్నాడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలోను, యోహాను సువార్త 1వ అధ్యాయము 39వ వచనంలో అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. Behold the lamb that takes away the world sins. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. Behold the lamb of God. ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుదురు. శరీరానుసారమైన మనసు మరణము. ఇక్కడ 3 వ్యక్తుల గురించి పౌలు చెప్తున్నాడు. ఒకరు నేచురల్ మ్యాన్, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు. 2 కార్నల్ మ్యాన్, శరీర సంబంధమైనటువంటి మనుష్యుడు. 3 స్పిరిచువల్ మ్యాన్, ఆత్మ సంబంధమైన మనుషుడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఎలా ఉంటాడో 1 కొరింథీ 2వ అధ్యాయంలో పౌలు చెప్పాడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ సంబంధమైన విషయములను అంగీకరించలేడు, గ్రహించలేడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఎందుకంటే అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యుడు వాటిని గ్రహించలేడు అని పౌలు చెప్పాడు. నేచురల్ మ్యాన్. 2వది కార్నల్ మ్యాన్, శరీర సంబంధమైనటువంటి మనుషుడు. శరీర సంబంధమైన మనిషి అతని మనసు ఎలా ఉంటుందంట, అది మరణము. శరీరంలో నివసించినవి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి.
గలతీ 5:24. శరీర కార్యములు ఏంటవి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, లోభము, క్రోధము, అసూయ, ద్వేషములు, విముతములు, అసూయలు, కలతలు. అదే మార్కు సువార్త 7:20 కూడా యేసుక్రీస్తు చెప్పాడు. వెలుపల నుండి లోపలికి వెళ్ళేది ఇది మనుషుని అపవిత్రపరచలేదు, కానీ లోపల నుండి బయటకు వచ్చేవే మనుషుని అపవిత్రపరుస్తాయి అని చెప్పి మార్కు సువార్త 7:20 ఆ లోపల నుండి బయటకు వచ్చేవేంటో తెలియజేస్తున్నాడు. అలాగే గలతీ 5:24 కూడా శరీర కార్యములు అంటే ఏమిటో తెలియజేస్తున్నాడు. ఈ శరీర సంబంధమైన మనుషునిలో అవి నివాసము చేస్తాడు. కనుక శరీర సంబంధమైన మనసు ఎలాంటిదంట? మరణము. శరీర సంబంధమైన మనసు మరణం. ద కార్నల్ మైండ్ ఈజ్ డెత్. ఎందుకంటే శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంచుదురు. ఆత్మానుసారులు అంటే ఎవరు? దేవుని చిత్తమును నెరవేర్చేవారు. వీరిలో శరీరాశ, నేత్రాశ, జీవకుటము ఉండదు. కనుక వీరు దేవుని ఆత్మ విషయమును గురించి చింతించేవారు. అందుకనే మత్తయి సువార్త 5:2 యేసుక్రీస్తున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. Blessed those who are poor in the spirit, for theirs is the kingdom of heaven. కనుక ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కనుక ఆత్మ విషయములు, ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మానుసారమైన దాహము, ప్రార్థన చేయడము, వాక్యం చదవడము, ఉపవాసం చేయడము, ఆరాధన చేయడము, దేవుని వెతకడము, ఇవన్నీ ఆత్మ సంబంధమైన విషయాలు. శరీర సంబంధమైన విషయాలు ఏమిటి? మనం చెప్పుకున్నటువంటి ధనాపేక్ష, జారత్వము, వ్యభిచారము, దొంగతనము, త్రాగుడు, జూదము, ఇవన్నీ కూడా ఈ శరీర కార్యముల కిందికి వస్తాయి. కనుక ఈ శరీరానుసారమైన మనుషుడు దేవుని ఆత్మ సంబంధమైన విషయముల మీద దృష్టి పెట్టడు. ఆత్మ సంబంధమైన విషయములు అవి అతనికి వెరితనంగా ఉంటాయి. అది మరణము కూడా. ద కార్నల్ మైండ్ ఈజ్ డెత్ అన్నాడు. శరీరానుసారమైన మనసు మరణము, పాపమునకు వచ్చు జీతము మరణము అన్నాడు. కనుక శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉంది. ద స్పిరిచువల్ మైండ్ ఈజ్ పీస్ అండ్ లైఫ్. ఆత్మానుసారమైన మనసు. రోమా 5:1 పౌలుడు, కావున విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. ఒక మనిషిని హృదయంలోనికి సమాధానము ఎలా వస్తుంది? ఎప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తాడో అతని హృదయంలోనికి సమాధానకర్త అయినటువంటి క్రీస్తు తిష్ట వేస్తాడు. అందుకని యెషయా 9:6 అన్నాడు, ఎలాగనగా మనం శిశువు పుట్టిన, మనం కుమారుడు పెంచబడిన, ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడుతుంది. ప్రిన్స్ ఆఫ్ పీస్. యేసుక్రీస్తే సమాధానమునకు రాజు. షాలో అనగా సమాధానమునకు రాజు. యెహోవా షాలో. యేసుక్రీస్తు అన్నాడు, నా సమాధానము, నా శాంతిని మీకు ఇచ్చి వెళ్ళుచున్నాను. అది లోకం ఇచ్చినట్లుగా కాదు. యేసుక్రీస్తు ఇచ్చే సమాధానం. యేసుక్రీస్తు ఏమని చెప్పాడు శిష్యులతో? మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వారితో సమాధానమని చెప్పండి. మిమ్మల్ని ఎవరైనా చేర్చుకోకపోతే, పట్టణస్థులైన మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ పాద ధూళి అక్కడ దులిపివేయండి. ఎవరైనా చేర్చుకోకపోతే
పాత ధూళి అక్కడ దులిపివేయండి అంటే ఆ పట్టణానికి సమాధానము లేదు. ఎవరైనా మిమ్మల్ని పలకరిస్తే వారికి శుభమని చెప్పండి. కనుక ఈ సమాధానపరిచే వ్యక్తి ఈ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు. ఆయనే మధ్యవర్తి. ఉభయులను ఏకము చేసి అని ఎఫెసీ 2:10 11 అంటారు. వీరికిని వారికిని సంధి చేసి వీరికిని వారికి ఉన్న మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఐక్యపరిచెను అన్నాడు. సంధి చేశాడు, ఐక్యపరిచాడు. ఎవరిని ఎవరితో సంధి చేశాడు, ఎవరిని ఎవరితో ఐక్యపరిచాడు అంటే పాపి అయినటువంటి మనుష్యుని దేవునితో సమాధానపరిచాడు. పాపి అయినటువంటి మనుష్యుని దేవునితో ఐక్యపరిచాడు. అందుకనే యోహాను సువార్త 14:6 అన్నాడు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి దేవుని వద్దకి చేరలేడు. కనుక ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆయన సమాధానకర్త. ఏదైనా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయులు దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. వారు నిలువుటంగిలు ధరించి సంత వీధుల్లో సాగిలపడి మోకరిల్లి వారు దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. అయితే మీరు వారి వలె ఉండకూడదు, వేషధారుల వలె ప్రార్థన మీ ప్రార్థన ఉండకూడదు. ధర్మశాస్త్రము శరీర సంబంధమైనటువంటి మనుషుడు ధర్మశాస్త్రములకు అతడు లోబడడం లేదు. ధర్మశాస్త్రము నుంచి కూర్చి చెప్పుకొనుచున్నాడు కానీ ధర్మశాస్త్రము మాదే అని చెప్పుకొనుచున్నాడు. మోషే మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడని చెప్పుకుంటున్నాడు. కానీ ఆ ధర్మశాస్త్రానికి అతడు లోబడ్డం లేదు. కాబట్టి ఈజ్ ఏ కార్నల్ మ్యాన్. అతడు శరీర సంబంధమైన మనుషుడు, ఏ మాత్రము లోబడనేరదు. శరీర సంబంధమైనటువంటి మనసు అది దేవుని ధర్మశాస్త్రానికి కూడా లోబడదు. అయితే ధర్మశాస్త్రం కూడా ఏమని చెప్తుంది? ఆత్మానుసారమైన జీవితం గురించి చెప్తుంది. శరీర కార్యములు డంబము, జీవపు డంబము, ద లస్ట్ ఆఫ్ ద ఐ, ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, వీటి గురించి చెప్పడం లేదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరడు. ఎవడైనా నేను దేవుని సంతోషపరచాలి అనుకుంటే, అపొస్తలుల కార్యములు 17వ పౌలు అంటున్నాడు అక్కడ ఏథెన్సు వారితో, ఎవడైనాను తన చేతులతో దేవుణ్ణి సంతోషపరచాలనుకుంటే ఆయన ఆ విధంగా సేవించబడేవాడు కాడు. ఎందుకంటే హస్తకృతాలయములలో ఆయన నివసించడు, మనుషుల చేతులతో ఆయన సేవింపబడేవాడు కాడు. ఆత్మ సంబంధమైన ఆరాధన ద్వారానే ఆయన సేవించబడేవాడు. దేవుని ఆత్మ మీలో నివసించుచునేలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాదు. ఇక్కడ దేవుని ఆత్మ అన్నాడు, క్రీస్తు ఆత్మ అన్నాడు. ఈ రెండు ఒకటి. మీలో దేవుని ఆత్మ ఉన్నట్లయితే మీరు శరీర స్వభావం గలవారు కానీ కాదు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ విషయమై నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తు మీలో ఉంటే మీ శరీరము పాప విషయమై మృతమైంది, మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉంది. మృతులలో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరము కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయు. యేసు క్రీస్తు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడ్డాడు. పావులు వలె బాప్తిసం తీసుకోగానే దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చింది. కనుక ప్రతి ఒక్కరూ ఈ పరిశుద్ధాత్మను యేసు వలె పొందితేనే గాని మృతులలో నుండి లేపబడడానికి అర్హులు కారు. ఈ ఆత్మ చేత ఆయన నింపబడి నడిపించబడ్డాడు. ఈ ఆత్మ చేత అద్భుత కార్యములు చేయగలిగాడు. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుతారో
వారు కూడా ఆయన చేసిన కార్యములు చేయగలరు. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడు ధరించిన మా ప్రియుల పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో చెప్పబడిన లేఖనాన్ని మరి శ్రోతల హృదయాల్లో ముద్రించి భద్రపరిచి రాజ్య నివాసులుగా చేసి రాజ్యానికి నిరీక్షణ కలుగజేసేవారిగా, నిరీక్షణ కలిగిన వారిగా ఎదురు చూడడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చు అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకమున్నటువంటి సకల పరిశుద్ధులకు విశ్వాసులను ఇంతవరకు ఆయన వాక్యమును విన్నటువంటి శ్రోతలందరికీ ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తులు సర్వం నాశనం యేసు నామమునికే సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.